నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం పట్టణం చాకలవాణి బండ దగ్గర నివసిస్తున్న 40 కుటుంబాలపైన నివసిస్తున్న మేమందరం దాదాపు 80 సంవత్సరాల పైనుండి ఈ దారిలోనే నడుస్తున్నాము. ఇప్పటికీ ఇక్కడ నివసిస్తున్న బిడ్డల చంద్రారెడ్డి, బిడ్డల పద్మనాభరెడ్డి అనే నేను వారు ఈ దారి నాది, ఈ దారిలో వెళ్ళొద్దని, మమ్మల్ని దారిలో నడవకుండా ఇబ్బంది పెడుతున్నారని, మాకు ఈ దారి సమస్య పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో 40 కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇబ్బంది పెడతా ఉంటాడు. అది మా వాళ్ళకైతే లేదు. నేను వాళ్ళ మేనత్తను అది జరగము. ఆ దారి ఉండదనే మేము తావులు కూడా కొన్నాము ఇక్కడ. ఈ దారి తప్ప మాకు వేరే దారే లేదు. మాకు అసలు దారే లేదు. ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 50 కుటుంబాలు ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి ఈడే ఉన్నా. చిన్నప్పటి నుంచి ఈడే ఉన్నా. వాళ్ళు పుట్టింది పుట్టలేదు. వాళ్ళు పుట్టిండేది అటు పుట్టిన ఇదే రోడ్డు దావా బండ పైన భీమ్ కూడా రోడ్డు కూడా తీపిచ్చినారు. కరువు పని చేయించారు. ప్రభుత్వానికి నిర్ణయించుకుంటే ఒకటే, ఇక్కడ దాదాపుగా కరువు పనులు చేశారు. ఆ కరువు పనుల వల్ల వాళ్ళు రైస్ తీసుకున్నారు, తిన్నారు, చేసినారు, అన్నీ అయిపోయింది. ఎవరైతే భూమి ఉన్నదో, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసినారో వాళ్ళు దారి కేటాయించారు, అన్ని కేటాయించారు. అంతేకాకుండా వాళ్ళు చనిపోయినారు. ఆయన బతుకున్నప్పుడు అందరికీ చెప్పారు, మేము ఇళ్ళకి దారి ఇస్తాము, మీరు పోవచ్చు, మాకు ఇబ్బంది లేదు అని చెప్పినారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి 2 కూతురు ఉన్నారు. వాళ్ళకి వీళ్ళు రాసివ్వకుండా ఇతనికి ఎట్లా రాసిస్తారు అని కోరుకుంటాం. కాబట్టి దొంగ డాక్యుమెంట్ సృష్టించినారు. ప్రభుత్వం వారు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఇక్కడ వీడియో మిత్రులకు అభినందనలు. ఇక్కడ ముఖ్యంగా చాకలబండ వీధి వాల్మీకిపురం టౌన్లో పెట్రోల్ బంక్ వెనక చాకలబండి వీధిలో దాదాపుగా 150 సంవత్సరాల నుండి దారి నుండి వాళ్ళు ఆ భూమికి సంబంధించిన వారు కొన్ని ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి అమ్మడం జరిగింది. వాళ్ళ డాక్యుమెంట్లో కూడా మొత్తము రిజిస్ట్రేషన్ దాంట్లో కూడా కుడివై తూర్పుకు దారి, పరమటికి దారి అని చెప్పి కనపరిచినారు. కనపరిచిన తర్వాత అందరూ ప్రజలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ అంతా కూలికి సంపాదించుకొని ఆ రోజు పూట తినే వాళ్ళు ఇక్కడ బతున్నారు. కానీ ఇక్కడ జరిగింది ఏమంటే, బిడ్డల పద్మనాభరెడ్డి అనే వ్యక్తి, వాళ్ళ నాన్న చంద్రారెడ్డి వాళ్ళందరూ కలిసి ఇప్పుడు మాకు దారి మాకు రాయి చేసినారు అని చెప్పినారు. కానీ ఇక్కడ ఫ్లాట్లు వేసి అన్ని కేటాయించిన తర్వాత ఆ దారి వాళ్ళకి కేటాయిస్తారు, ప్రజలకు దారి లేకుండా. ముఖ్య విషయం అది కాదు. ఇంకో విషయం ఏమంటే, పద్మనాభరెడ్డి గారు ఒక మాట అంటున్నారు, నేను తెలుగుదేశం నాయకుడిని, మీరు నాకేం సంబంధం లేదు, మీరు ఖచ్చితంగా మేము చెప్పేది చేయాలంటున్నారు. అయ్యా, మీరు అందరూ వాళ్ళే కాదు, ప్రజలందరూ ప్రభుత్వానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి అందరూ ముఖ్యమంత్రి ఆయనే, మనమంతా తెలుగుదేశం చెందిన వాళ్ళమే, ఈ పార్టీ ఆ పార్టీకి చెందిన వాళ్ళం కాదు అని చెప్తా ఉంటాం. ఇంకో విషయం ఏమంటే, ఎమ్మెల్యే గారు చెప్పినారు ఆ విషయం గురించి, రోడ్డు గురించి మాట్లాడడం కొంచెం ఓపిక పట్టని చెప్పినారు. నిరంజన్ రెడ్డి గారు చెప్పినారు, ఎమ్మెల్యే భార్య గారు వాళ్ళు చెప్పినారు. ఇంతమంది ప్రయాసపడినా కూడా ఆడవాళ్ళు లంజల్లారా అంటారు, మాలనా కొడకలారా, పంకర్ నా కొడక, దొంగ నా కొడకలారా, మాకు హక్కు ఉందిరా అంటారు. కానీ ఆ వీలునామా రాసినది మాత్రం భూమికి సంబంధించిన వాళ్ళు వీలునామా రాయలేదు. వాళ్ళు చనిపోయిన తర్వాత వీలునామా సృష్టించడమో, దొంగ డాక్యుమెంట్ సృష్టించడమో, ప్రజలను ఇబ్బంది పెట్టడమో చేస్తున్నారు. కాబట్టి నేను కోరుకునేది ఏమంటే, ప్రభుత్వం వారిని ఇంతమంది దళితులను చూసి మీరు దారి వేస్తారని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఆయన చేయడము, పరంభోగ్గా తిట్టడము, ఆడవాళ్ళని కనబడితే తిట్టడము, చీరలు ఇప్పి కొడతామని చెప్పి అనడము, ఆ విధంగా చేస్తున్నారు. కానీ అతని మేనత్తగు పద్మనాభరెడ్డి మేనత్తగాడు ఎమ్మ ఇక్కడ ఉంది, సులోచనమ్మ, ఎమ్మని కంటే అడగండి, అవే మాట్లాడతారు.